హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 60 ఏళ్ళు దాటిన వారికి కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాది వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ 60 ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ అందించిన నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాలకు వర్తింపు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఇటీవల ప్రకటనలో భాగంగా సీనియర్ సిటిజన్లు మరియు పెన్షనర్లకు కొన్ని ఆశాజనకమైన అప్డేట్స్లను అందించారు. ముందుగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ విస్తరణ. ఇక ప్రస్తుతం 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఈ పథకం కవరేజీని 10 లక్షలకు పెంచే ప్రణాళికతో 70 ఏళ్లు పైబడిన పౌరులను చేర్చడానికి విస్తరించబడుతుంది. అలాగే ఆదాయపు పన్ను రాయితీలు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ 3 లక్షల వరకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు 5 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీని పొందుతారు. ఇక సీనియర్ సిటిజన్ల ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ పరిమితిని 10 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది. అలాగే ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు. ఇక లాక్డౌన్ తర్వాత పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమా ప్రీమియంలపై మినహాయింపులను ప్రస్తుతం 25,000 నుండి 1,00,000 వరకు పెంచవచ్చు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇక ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.2% వద్ద ఉంది. ఇక వృద్ధులకు మెరుగైన ఆర్థిక స్వతంత్ర స్వేచ్ఛ అందించడానికి పెంచవచ్చు. మరొక స్కీమ్ వచ్చేసి రైల్వే టికెట్ రాయితీలు. ఇక ఈ స్కీమ్లో భాగంగా సీనియర్ సిటిజన్ల ప్రయాణ ఖర్చులను మరింత సులభతరం చేసేందుకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే టికెట్లపై 50% తగ్గింపును పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.